మహాగణుడ, మహోన్నతుడ, రక్షకుడు అయిన తండ్రి, ఈ సాయంకాల శుభవేళ మరి రెవరెండ్ సుధాకర్ పాస్టర్ గారిని వాడుకుంటూ నడిపిస్తున్న మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘంలో ప్రభా, నీ దాసుడిగా మాట్లాడడానికి, నీ పక్షాన నిలబడి ప్రభా, నీ సత్యవాక్కులను నా ప్రభా ప్రజలకు అందించడానికి ఒక పాత్రగా నిలబెట్టినందుకు మీకు మహిమ కలుగును గాక. తండ్రి, స్తుతిస్తూ ఉండగా ప్రభా, నా పెదవులు మాత్రమే కాదు, నా హృదయం కదులును గాక, నా హృదయం నేను స్తుతించును గాక. ప్రతి బిడ్డను కూడా ఆయత్తపరచమని, అభిషేకించమని యేసు నామం ద్వారా ప్రార్థించి ప్రారంభిస్తున్నాం తండ్రి. రైట్, అందరం కలిసి క్రీస్తు ప్రేమే ఈ లోకానికి క్రీస్తుగా నరావతారం అనగా నరుడుగా ఆయన జన్మించడానికి అవకాశం అయింది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు దేవుడు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అందరం కూడా నాతో ఆ ప్రేమ అయిన దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమే పాపిని క్షమించింది, ఈ లోకాన్ని ఉదయించింది. చీకటి గుండెలలోన చిరుకాంతులు నింపిన ప్రేమ, పరలోకం వీడిన ప్రేమ, పరలో నాకై దిగి వచ్చిన ప్రేమ, చిరజీవం నాకివ్వ అందించిన ప్రేమ. ప్రేమ 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 యేసయ్యా చిరునామ, చీకటి గుండెలలోన చిరుకాంతులు నింపిన ప్రేమ. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును భూమి మీదకి పంపాడు, మనుషులందరి పాపములను విడిపించడానికి. శాపమై నిండుగా నుండ లేఖన దాఖలు సోకెను, ఆఖరి గడియలు చూసెను. లోకుల లోపములన్నీ పాపగా కాపరి కాని లేఖనమే నెరవేర్చెను, పాకలో ప్రభువే వెలిసెను. శోకమునే తొలగించ నరరూపమాయను. ప్రేమ 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 యేసయ్యా చిరునామ, చీకటి గుండెలలోన చిరుకాంతులు నింపిన ప్రేమ. ఈ లోకానికి యేసు సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాడు. పరిచారకుడై
పాదాలు కడిగిన ఆయన పరిచర్య ఎంత గొప్పదో. Yes, Lord. పాదమే కడిగిన ప్రేమ, మాదిరి చూపిన ప్రేమ, భేదము లేని ప్రేమను నాథుడు నాకై చూపెను. ద్వేషము చూపని ప్రేమ, దూషణలోచిన ప్రేమ, దోషిగా తానే నిలిచెను. దోషములన్నీ కడుగను, రక్తమునే చిందింప ప్రభు ప్రాణమిచ్చెను. ప్రేమ 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 యేసయ్య చిరునామా, చీకటి గుండెలలోన చిరుకాంతులు నింపిన ప్రేమ, పరలోకమే వీడిన ప్రేమ, కలలో నాకై దిగి వచ్చిన ప్రేమ, చిరజీవం నాకివ్వ అందించిన ప్రేమ. ప్రేమ 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 యేసయ్య చిరునామా, చీకటి గుండెలలోన చిరుకాంతులు నింపిన ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. నా హృదయం నిజంగా దేవుని ఆలయం ఎవరు? ఒకసారి చెప్తారా? దేవుని ఆలయం ఎవరు? ఒకసారి చెప్పండి. కట్టబడింది కాదు, కదిలే మనమే. ఆమేన్. అందుకనే దేవుడు కోరుకుంటున్నది కట్టబడిన మందిరాలను మాత్రమే కాదు, ఆయన కొరకు కదిలే ఈ మందిరాన్ని. కాబట్టి ఆయన ఆలయాన్ని మనమే అంటూ ప్రభు నామాన్ని కీర్తించుదాం. వీలైతే కలిసి పాడాలి. నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. దేవుడు ఒక మాటను స్పష్టంగా చెప్పాడు. నేను నీతిమంతులను పిలువరాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను, నాశనం అయిపోతున్న మనుషులను రక్షించడానికి వచ్చాను. కాబట్టి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులము, మోసభరితంగా బ్రతుకుతున్న మనల్ని మోసకరమైన నా హృదయ పాదమును మోసితివా యేసయ్యా. మోసకరమైన నా హృదయ
మోక్ష మార్గమున నన్ను నడిపించగా నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. వాక్యంలో ఒక మాట స్పష్టంగా ఉంది. ఘోరమైన వ్యాధి కలిగింది, శరీరం కాదు, హృదయం. ఆ హృదయాన్ని దేవుడు కడగడానికి, నూతన హృదయాన్ని ఇవ్వడానికి పుట్టాడు. థాంక్ యూ లార్డ్. ఆమేన్. వ్యాధి కలిగిన నా హృదయ రోగమును మోసితివా యేసయ్యా. వ్యాధి కలిగిన నా హృదయ దోషమును పాపితివా యేసయ్యా. వాగ్దాన ఫలములు నే పొందుటకు, వాగ్దాన ఫలములు నే పొందుటకు నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా. నా హృదయం నీవు నివసించు దేవాలయం. నా హృదయం అందరం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. రోమా 3:23 ఒక వచనం ఉంది. ఏ భేదములు లేదు, చిన్న పెద్ద, ముసలి మొరట, అందరూ పాపం చేసి దేవుని మహిమను చూడలేకపోతున్నారు. పాపమయమైన నా హృదయ దోషమును కడిగితివా యేసయ్యా. పాపమయమైన నా హృదయ దోషమును కడిగితివా యేసయ్యా. పరిశుద్ధునిగా ఫలించుటకు, నీ శిష్యునిగా ఫలించుటకు నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవ, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. పాస్టర్ గారు
కూర్చొని దయచేసి 2 పాటలు చక్కగా నిద్రపోతున్న వారు లేచినట్టు, చనిపోయిన వారు లేచినట్టు పాటలు పాడిన. మనం పాడితే పక్కవానికి వినపడదు, మనం పాడితే పక్కవానికి వినపడదు. నువ్వు తిరిగితే అంత దూరం వినపడుతుంది. తేడాలు ఉన్నాయి కదా. తిరిగితే మైల్ దూరం వినపడుతుంది, పాడితే పక్క కూర్చి కూడా వినపడదు. ఏం చెప్పాలో అర్థమే కాదు. బిడలారా, అసలు ఆయన మనకు దొరకడమే గొప్ప సంగతి. అందుకే మరొక పాట పాడతాడు వారు వాక్యం కంటే ముందుగా. ఈ సమయమున మరి చిన్నపిల్లలు డ్రామ్ ఉన్నది, త్వరగా మీరు రావాలి, రండి. చిన్నపిల్లలు డ్రామ్ ఉన్నది, కొంచెం వాళ్ళ మైకులు ఇంకో అందియండి, కొంచెం సాయం చేయండి. ఉంటే వాళ్ళు మీరే సర్దుబాకండి. నేను పండగ రోజు చేస్తాడు అనుకున్నా కానీ వీళ్ళు ఇయ్యాలి వేసినారు కదా. రండి రండి. దానికి కొంచెం సాయం చేయండి అమ్మా, టీచర్స్ కొంచెం సాయం చేయండి. ఏది